సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియో నైట్ రికార్డ్ చేస్తున్నా, బట్ మార్నింగ్ పోస్ట్ చేస్తా. ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ వేరు, మనకి ఓబీసీ సర్టిఫికేట్ వేరు, క్యాస్ట్ సర్టిఫికేట్ వేరు. మీరు దోస్త్ అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. ఎందుకు అంటే కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఉంటుంది. అదే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏముంటుంది, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. అది మనం మీ సేవలు అప్లై చేసుకుంటే 2-3 రోజులకు వస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్. అది ఓబీసీ సర్టిఫికేట్ వేరు. ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ ఫార్మేట్. అది సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ అవసరం. సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనది బీసీలల్లా బీసీఏ, ఇప్పుడు బీసీఏలో ఎవరు ఉంటారు, బీసీఏలో శాఖలోళ్ళు మంగళోళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కొన్ని కులాలు స్పెషల్గా మెన్షన్ చేయవద్దు, కానీ కొన్ని కులాలు. ఇప్పుడు బీసీబీలో పద్మశాలీస్, గౌడ్స్, బీసీసీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్, బీసీడీలో ముదిరాజులు, యాదవులు, బీసీఈలో కొంతమంది ఇవి ఉంటారు కదా. సో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ సీట్లు అనేటివి సెపరేట్గా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా జాబ్లైనా కానీ, లేదంటే సీట్లు అలాట్ చేసేదైనా కానీ, స్టూడెంట్కి కాలేజ్లో సీట్ అలాట్ చేసేదైనా కానీ బీసీఏకి సెపరేట్ సీట్లు ఉంటాయి, బీసీబీకి సెపరేట్ సీట్లు ఉంటాయి, బీసీడీకి సెపరేట్ సీట్లు ఉంటాయి, బీసీసీ, బీసీఈ ఎవరి సీట్లు వాళ్ళకి సెపరేట్ ఉంటాయి. సో ఇప్పుడు నాది బీసీడీ, ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ అనుకుంటే, నేను స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అందులో బీసీడీ ముద్రాజ్ అని ఉంటుంది నాది. ఓకేనా, బీసీడీ ముద్రాజ్ అని ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉండి బీసీఏ అని ఉంటుంది, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు బీసీబీ అని ఉంటుంది, ఇంకో ఫ్రెండ్స్ బీసీసీ అని ఉంటుంది. సో ఎవరి క్యాస్ట్ వాళ్ళు కేటగిరీది బీసీడీ, అందులో నీ క్యాస్ట్ ఏంది అని మెన్షన్ చేసి ఉంటుంది. బీసీడీ పలానా క్యాస్ట్ అని కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ నువ్వు దోస్త్ అప్లై చేసేటప్పుడు, లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఏ ఎంట్రన్స్ అయినా, నువ్వు డిగ్రీ అడ్మిషన్స్ అయినా, పీజీ అడ్మిషన్స్ అయినా, ఇంటర్ అడ్మిషన్స్ అయినా, రేపు పొద్దున స్టేట్ గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేసినా స్టేట్కి సంబంధించింది ఏది పెట్టాలన్నా స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. అందులో నీ క్యాస్ట్ ఉంటుంది, నీ కేటగిరీ ఉంటుంది. బీసీలో నీది ఏంది, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా, సో మెన్షన్ చేసి ఉంటుంది. సో బీసీడీ అయితే బీసీడీ అని ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ బీసీడీ రిజర్వేషన్ నీకు వస్తుంది. అంటే ఇప్పుడు దోస్త్ అప్లై చేసేటప్పుడు, డిగ్రీ అప్లై చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి నువ్వు. అందులో బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా, బీసీఏనా ఇది ఉంటుంది కదా. సో దాన్ని కన్సిడర్ చేసుకుంటారు. రేపు రుద్ర నీకు సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు ఆ బీసీడీ అయితే బీసీడీకి సీట్ నీకు ఇస్తారు, బీసీఏ అయితే బీసీఏ సీట్ నీకు ఇస్తారు, బీసీసీ, బీసీబీ అయితే ఎవరి సీట్స్ వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. సో స్టేట్ గవర్నమెంట్ది ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తుర్రు, ఓబీసీ సర్టిఫికేట్. ఓబీసీ అనేది అదర్స్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పక్కన పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజీలు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబులు ఉంటాయి కదా. సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ సర్టిఫికేట్ మనం పెడతాం. అక్కడ బీసీలు అందరూ ఓబీసీ కిందకి వస్తారు. ఇప్పుడు ఓబీసీ కింద ఒక 10 పోస్టులు ఉన్నాయనుకో సెంట్రల్ గవర్నమెంట్లో, ఈ బీసీఏ అయినా, బీసీబీ అయినా, బీసీసీ అయినా, బీసీడీ అయినా, బీసీఈ అయినా అందరూ ఓబీసీ కిందకి వస్తారు, ఈక్వల్ అన్నట్టు. ఓకేనా, బీసీఏకి సెపరేటు, బీసీబీకి సెపరేటు, బీసీడీకి సెపరేట్ అన్నట్టు ఏముండయి సెంట్రల్ గవర్నమెంట్లో. సో సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఓబీసీ సర్టిఫికేట్ అది కూడా మీ సేవలు అప్లై చేస్తేనే ఇస్తారు. అందులో ఇది బీసీడీనా, బీసీబీనా, బీసీసీనా అని ఉండదు. అందరు బీసీలు ఓబీసీ కిందకి వస్తారు. సో ఓబీసీ సర్టిఫికేట్ అని ఇస్తారు అంతే. అందరూ బీసీలు ఓబీసీ కిందకి వస్తారు, అందరినీ కలిపి ఓబీసీ అంటారు. ఆడ 10 పోస్టులు ఉంటే 10 పోస్టులకి, ఓబీసీకి 10 పోస్టులు ఉంటే 10 పోస్టులకి మనం అందరం అప్లై చేసుకుంటే ఎవరు టాప్ ఉంటే బీసీలు వాళ్ళకి ఆ 10 పోస్టులు ఇస్తారు. ఓకేనా, బీసీఏకి సెపరేట్గా, బీసీబీకి సెపరేట్లా అని సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేవి. సో అర్థమైంది కదా, సెంట్రల్ గవర్నమెంట్లో అందరు బీసీలు ఒకటే, బీసీఏకి సెపరేట్, బీసీబీకి సెపరేట్, బీసీడీకి సెపరేట్ అని ఉండేవి. స్టేట్ గవర్నమెంట్లో ఉంటాయి. అందుకే స్టేట్ గవర్నమెంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఉంటుంది, అది క్యాస్ట్ సర్టిఫికేట్. అందులో బీసీడీనా, బీసీబీనా, బీసీఏనా అని స్పెషల్గా మెన్షన్ చేసి ఉంటుంది. అది స్టేట్ గవర్నమెంట్లో మనం దోస్త్ అప్లై చేసేటప్పుడు డిగ్రీ అడ్మిషన్స్కి పెట్టుకోవాలి, ఏ అడ్మిషన్కైనా. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో బీసీడీకి సెపరేట్గా, బీసీఏకి సెపరేట్గా, బీసీబీకి సెపరేట్లా సీట్లు ఉంటాయి, పోస్టులు ఉంటాయి, కాబట్టి ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు డిగ్రీకి నువ్వు అప్లై చేసేటప్పుడు, దోస్త్ అప్లై చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎట్లా పనిచేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ సర్టిఫికేట్ అది, అందులో నువ్వు బీసీడీయా, బీసీఈనా అని అస్సలు ఉండదు ఓబీసీ సర్టిఫికేట్లో. ఆ సర్టిఫికేట్ నెంబర్ తీసుకొచ్చి ఈ డిగ్రీ అడ్మిషన్స్లో పెడితే ఎట్లా తెలుస్తుంది? ఆ సర్టిఫికేట్ నెంబర్ పెడితే బీసీబీనా, బీసీఏనా అని తెలియదు కదా, అది వ్యాలిడ్ కాదు. అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. సో క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోండి. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన
10th ఇంటర్ డిగ్రీ పీజీ ఏ అడ్మిషన్స్కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన కానీ ఏదైనా కానీ స్టేట్ గవర్నమెంట్ అన్నప్పుడు స్టేట్దే పెట్టాలి క్యాస్ట్ సర్టిఫికేట్. సెంట్రల్ గవర్నమెంట్ అడ్మిషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఏదైనా ఉంటే ఓబీసీ సర్టిఫికేట్ పెట్టాలి సెంట్రల్ గవర్నమెంట్ది. ఏం లేదు డిఫరెన్స్. బీసీలు అందరూ సెంట్రల్లో ఒకటే ఓబీసీ సర్టిఫికేట్ ఓబీసీ ఇచ్చుకుంటారు. అలా బీసీఏ, బీసీబీ, బీసీడీ అని ఉండదు, అందరు బీసీలు ఒకటే. స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్లో జాబులు ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ కాలేజీలలో సీట్లు అలాట్మెంట్ చేసేటప్పుడు కూడా బీసీలలో డివైడ్ అయిపోతుంది. బీసీఏకి సెపరేట్ కొన్ని సీట్లు, బీసీబీకి సెపరేట్ కొన్ని సీట్లు, బీసీసీకి సెపరేట్ కొన్ని సీట్లు, బీసీడీకి సెపరేట్ కొన్ని సీట్లు ఉంటాయి. సో ఎవరి సీట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నీది బీసీడీనా, బీసీఏనా, బీసీబీనా గవర్నమెంట్కి తెలియదు కదా. అందుకే ఒక సర్టిఫికేట్ ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ది. అది తీసుకొచ్చుకుంటే అందులో క్యాస్ట్ నీది ఏంది అని మెన్షన్ చేసి ఉంటుంది, అది పెట్టాలి. సెంట్రల్ది పెట్టాలి. సెంట్రల్ ఓబీసీ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయొద్దు, ఇక్కడ పెట్టద్దు అన్నట్టు. సో క్లారిఫై వచ్చింది అనుకుంటా. ఎవరైనా దోస్త్ అప్లై చేసేటప్పుడు మిస్టేక్ చేసి ఉంటే చూసుకోండి. సో ఇంతకుముందు కామెంట్ వచ్చింది సడన్, అందుకే చేస్తున్నా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ క్లియర్ అని అనుకుంటున్నా. ఓబీసీ వేరు, క్యాస్ట్ సర్టిఫికేట్ వేరు. క్యాస్ట్ సర్టిఫికేట్ స్టేట్లో యూజ్ చేస్తాం, ఓబీసీ సెంట్రల్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు చదివేదే డిగ్రీలు కాబట్టి ఇప్పుడు ఏం ఓబీసీతో పని ఉండదు. స్టేట్ గవర్నమెంట్ క్యాస్ట్ అనేది ఇప్పుడు అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లకు ట్రై చేసేటప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా సీట్ కోసం ట్రై చేసేటప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ సర్టిఫికేట్ అవసరం. ఇప్పుడు అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ క్యాస్ట్, స్టేట్ గవర్నమెంట్ ఇన్కమ్, ఇవి రెండే ఇంపార్టెంట్. ఓకే డన్, క్లియర్ అయింది అనుకుంటున్నా. గుడ్ నైట్. మరి కొత్తలో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని డిగ్రీలు, పీజీ అడ్మిషన్కి సంబంధించి, స్కాలర్షిప్కి సంబంధించి, ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి అన్ని వీడియోస్ ఈ ఛానల్లో పోస్ట్ అయ్యాక. అండ్ దిస్ ఈజ్ మై ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సైనింగ్ ఆఫ్.